తీయగా చల్లగా. గీతాంజలి. చోట ఉన్నా నీ వెంట లేనా లేనా లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సగలవుతుంటే, రేపు లేని చూపు నేనే, శ్వాస నేనే, ఆశ నేనే మిగలనా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సగలవుతుంటే. నేల వైపు చూసే నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని. గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని. ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం. చెలిమై కురిసే సిరివెన్నెలవా, క్షణమై కరిగే కలవా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. రేపు లేని చూపు నేనే, శ్వాస లేని ఆశ నేనే మిగలనా. వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా, నా అడుగులు అడిగే తీరం చేరేదెలా. వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కళ, కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా. నా కూడా చోటే లేని నా మనసులో, నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో. వెతికి మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సగలవుతుంటే. Judges, over to you. గీతాంజలి నమస్తే సార్. బాగుందమ్మా, బాగా పాడామ్మా. నమస్తే, బాగుంది.
కొంచెం ఆయాసపడ్డావా? లేదు. హుక్ లైన్ పాడినప్పుడు కొంచెం ఆయాసం పడ్డాం అనిపించింది. హుక్ లైన్ దమ్ము మధ్యలో తీసుకోకుండా పాడచ్చు. ఓన్లీ హుక్ లైన్ పాడు ఒకసారి. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. అది మధ్యలో దమ్ము తీసుకోకుండా పాడు. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఇప్పుడు బాగుంది. అంటే అది నీకేం కష్టం అనిపించలేదుగా? అలా కూడా అంటే కొంచెం స్టామినా పెంచుకుంటే అలా కూడా పాడచ్చు. అంటే ప్రతి లైన్కి మధ్యలో దమ్ము తీసుకుంటుంటే కొంచెం వినే వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉంటుంది, ఆయాసపడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ నువ్వేమి ప్రాక్టీస్ చేస్తే వచ్చేదే. అదర్వైజ్ ట్యూన్ అంతా చక్కగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పల్లవి పాడిన దానికి లాస్ట్ పల్లవి పాడేదానికి అంటే ద వే టేక్ ఆఫ్ నీది కొంచెం ట్యూన్ని ఇష్టపడ్డ ఒక సింగర్ లాగా స్టార్ట్ చేసావు. ఆ ట్యూన్ని అమితంగా ప్రేమించి అలా. కానీ సడన్గా నీకు గుర్తొచ్చింది దాట్ ఈ సాంగ్ ఇలా పాడకూడదు, ఇది కొంచెం స్పష్టంగా కనిపించింది దీనిలో విరహం అనేది, కొంచెం సాడ్నెస్ అదంతా కూడా. అందుకని చరణం నుంచి ఆ మూడ్లోకి వెళ్ళిపోయావు. లాస్ట్ పల్లవి పాడినప్పుడు యాక్చువల్లీ అలా ఫస్ట్ పల్లవి కూడా పాడుంటే బాగుండు అనిపించింది. బికాజ్ ద వే యూ స్టార్టెడ్ ఇట్స్ లైక్ యు ఆర్ ఎంజాయింగ్ ద ట్యూన్. ఐ అండర్స్టాండ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ట్యూన్ ఎక్కువ నచ్చేసి దాని మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకొని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటాం అలా చేసేస్తాం మన మనసుకి నచ్చినట్టుగా. ఆ తర్వాత కరెక్ట్గా అర్థమైంది నీకు ఇలా కాదు, లేదు దీనిలో ఇంకొంచెం సారోనెస్ ఉండాలని అలా అనిపించింది నాకు. అక్షరాలే నువ్వు పలికే తీరు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం గుర్తుందా? ఆ రౌండ్నెస్ ఇంకొంచెం వస్తే బాగుంటుందమ్మా. దాని మీద ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి నేను చెప్పినట్టు ఈ రోజు నిజంగా పలుకు. ఓకే ఓకే మ్యామ్. నిజంగా చెప్తున్నాను, ఇది జోక్ కాదు. ఎవరికైనా సరే ఆ రౌండ్నెస్ రావాలి అంటే కనుక అక్షరాలు అలా మనం రోజు రాసుకోవచ్చు. గుణింతాలు అక్షరాలు ఇవే సాధన. ప్లీజ్ ఓకే మ్యామ్. ఓకే అది ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, కానీ ఇంకా సాహిత్యపు లోతుల్ని ఇంకా కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా పాట మరింత గొప్పగా వచ్చి ఉండేదని నా అభిప్రాయం. బాగా పాడావు, చాలా బాగా పాడావు. చరణంలో మొదటి 4 వాక్యాలు పాడిన తర్వాత మళ్ళీ కొంచెం అక్కడ తగ్గిపోయింది. అలాంటి అక్కడ హెచ్చు తగ్గులు అక్కడక్కడ ఉన్నాయి. ఆ సాహిత్యపు లోతుని అర్థం చేసుకోవాలి. సంగీత పరంగా నాకేం ఇబ్బంది లేదు, సంగీత పరంగా చాలా బాగుంది. సాహిత్యంలోనే ఇంకొంచెం అనుభూతి ఎక్కువ ఉండాలని నా భావన. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.